అత్తమ్మ టీవీ వ్యూవర్స్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈరోజు మనం తిరంగా పుడ్డింగ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీన్ని నేను చైనా గ్రాస్తో తయారు చేశాను. చాలా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది తినడానికి మన జున్నులాగా అనిపిస్తుంది. ఇలాంటి కొన్ని వంటలు నేర్చుకోవడానికి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. దీనికోసం మనకి చైనా గ్రాస్ కావాలి. ఇది నేను ఆన్లైన్లో కొన్నాను. 50 గ్రాములు తీసుకోండి. ఇలా ఉంటుందన్నమాట. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్నే అగార్ అగార్ అంటారు. ఒక గిన్నెలో 300 ml పాలని కాచుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అగార్ అగార్ లేదా చైనా గ్రాస్ని ఇందులో వేసుకోవాలి. చైనా గ్రాస్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చల్లారబెట్టుకోండి. ఈలోగా పిస్తా, బాదం, కాజు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చల్లారిన చైనా గ్రాస్ మిశ్రమాన్ని బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇంకొక గిన్నె పొయ్యి మీద పెట్టి అందులో 1 లీటర్ చిక్కటి పాలు పోసుకోవాలి. కాచిన పాలు అయితే తొందరగా మరిగిపోతాయి అన్నమాట. ఇవి బాగా మరిగిన తర్వాత కొంచెం యాలక్కాయ పొడి, అలాగే 200 గ్రాముల వరకు పంచదార వేసుకోవాలి. పాలు మరిగిన తర్వాత మాత్రమే పంచదార వేయాలి. పంచదార కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఈలోపుగా చిన్న గిన్నెల్లో ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ తీసుకోండి. ఎప్పుడైతే పంచదార కరుగుతుందో అప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న చైనా గ్రాస్ మిశ్రమం ఈ మరుగుతున్న పాలలో వేసుకోవాలి. ఇది వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాగా కలిపి ఒక 2 నిమిషాల వరకు మరిగించుకోవాలి. ఆ తర్వాత ఈ వేడి వేడి పాల మిశ్రమాన్ని మనం కలిపెట్టుకున్న కలర్స్లో వేసుకోండి. ఇవి కలర్స్ కోసం వేస్తున్నాం. మిగిలిన మిశ్రమాన్ని లోతుగా ఉన్న స్టీల్ గిన్నెలో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15-20 నిమిషాల్లోనే గడ్డగా అయిపోతుంది. చూస్తారు కదా, గట్టిగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి చాకుతో ఇలా కదిపి తీసేస్తే మనకి ఈ చైనా గ్రాస్ పుడ్డింగ్ రెడీ అయిపోతుంది అనమాట. ఇవి మనం తిరంగా కోసం చేసాము. ఇదే విధంగా ఇంకొకటి వైట్ కూడా పెట్టాను నేను. ఇక్కడ మనకు 3 కలర్స్ వచ్చేస్తున్నాయి. చూసారా, ఈ పెద్ద గిన్నెలో తీసుకున్న ఇది కూడా చక్కగా వచ్చేస్తుంది. ఒకసారి చాకుతో రన్ చేసి ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చాకుతో రన్ చేసి ఒక ప్లేట్లో తీసుకొని మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. చాలా తేలిగా చాలా బాగుంటుంది. రాఖీ పండుగ కూడా కదా ఈరోజు. సో రాఖీ ప్లస్ ఇండిపెండెన్స్ డే 2 ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోండి. ఎంత రుచిగా ఉండే ఈ స్వీట్ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ చైనా గ్రాస్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోండి. మరొకసారి మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.